ఇరాన్ ఈ పేరు వినగానే మన మైండ్లో ఏమొస్తుంది? టెర్రరిజం, న్యూక్లియర్ బాంబులు, అమెరికాతో ఎప్పుడో గొడవలు కదూ. కానీ ఇదే అమెరికా ఒకప్పుడు ఇరాన్ను తన బెస్ట్ ఫ్రెండ్గా చూసిందంటే నమ్మగలమా? అసలు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త బద్ధశత్రువులుగా ఎలా మారారు? ఆ కథేంటో చూద్దాం రండి. రీసెంట్ హిస్టరీ చూసుకుంటే వెస్టర్న్ దేశాలన్నీ ఇరాన్పై ఒక స్టాంప్ వేసేశాయి. అదేంటంటే యాక్సిస్ ఆఫ్ ఈవిల్, అంటే ఓ దుష్ట శక్తుల కూటమిలో ఇరాన్ కూడా ఒక భాగం అని గట్టిగా చెప్పేశాయి. అంతేనా, ఇరాన్ ఒక టెర్రరిస్ట్ దేశమని, ప్రపంచ శాంతికే పెద్ద ప్రమాదమని మళ్లీ హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇక ఈ మొత్తం గొడవకు అస్సలు కారణమిదే. వాళ్ల చేతికి న్యూక్లియర్ బాంబ్ అస్సలు దొరకకూడదు. ఈ టెర్రరిస్టు ప్రభుత్వం దగ్గర అణువాయుధం ఉండటానికి వీల్లేదు. ఇదే మనం పదే పదే వినే మాట. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. ఈ రెండు దేశాలు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంకా చెప్పాలంటే ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీని ఒక బహుమతిగా ఇచ్చిందే ఈ అమెరికా. మరింత ఫ్రెండ్షిప్కి కారణం ఏంటి? సింపుల్, రెండు విషయాలు. ఒకటి ఆయిల్, రెండు భయం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్ పాలిటిక్స్ రెండే సూత్రాల మీదే నడిచాయి. ఒకటి, ఆయిల్ ఎవరి కంట్రోల్లో ఉంటే పవర్ వాళ్ల చేతిలో ఉన్నట్టే. రెండు, న్యూక్లియర్ వెపన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు తిరుగులేని రక్షణ ఉన్నట్టే. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక సింపుల్ డీల్, ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదన్నమాట. ఇరానేమో అమెరికాకు చీప్గా ఆయిల్ ఇచ్చింది, అలాగే అప్పటి సోవియత్ యూనియన్కు చెక్ పెట్టడానికి తన భూభాగాన్ని ఓ బఫర్గా వాడనిచ్చింది. మరి బదులుగా అమెరికా ఏమిచ్చింది? బోలెడంత డబ్బు, లేటెస్ట్ వెపన్స్, చివరికి అదే న్యూక్లియర్ టెక్నాలజీని కూడా ఇచ్చింది. వాళ్ల ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అయ్యిందంటే ఒక అమెరికన్ ప్రెసిడెంటే స్వయంగా ఇలా అన్నారు: ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ఒక శాంతి ద్వీపంలా ఉంది అని. ఆలోచించండి, వాళ్ల మధ్య నమ్మకం ఏ రేంజ్లో ఉండేదో. అంతా హ్యాపీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో ఒకే ఒక్క పార్టీ, జస్ట్ ఒక్క పార్టీ మొత్తం సీన్ని మార్చేసింది. ఒక దేశాన్ని ముక్కలు చేసేంత పెద్ద గొడవకు కారణమైంది. అక్కడే ఇరాన్ పాలకులకు వాళ్ల సొంత ప్రజలకు మధ్య దూరం పెరగడం మొదలైంది. అప్పట్లో మనకు రెండు వేర్వేరు ఇరాన్లు కనిపించేవి. ఒకటి పాలకుల ఇరాన్, అక్కడంతా అమెరికన్ కార్లు, ఫ్యాషన్ షోలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, షాపింగ్ మాల్సు, అంతా ఓ రేంజ్లో ఉండేది. కానీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఇంకో ఇరాన్ కూడా ఉంది. అదే సామాన్యుల ఇరాన్. అక్కడ సగం మందికి కరెంటు కూడా లేదు, ధరలో ఆకాశాన్నంటాయి, నిరుద్యోగం, ఆకలికేకలు. ఇది అక్కడ రియాలిటీ. ఓవైపు ప్రజలు ఇలాంటి కష్టాల్లో ఉంటే మరోవైపు ఇరాన్ చక్రవర్తి అంటే షా తన సామ్రాజ్యం 2500 వార్షికోత్సవం అని చెప్పి ఒక పార్టీ ఇచ్చాడు. దానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? $100 మిలియన్. అంటే ఇప్పుడున్న మన లెక్కల ప్రకారం చూస్తే అక్షరాల $800 మిలియన్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 7,000 కోట్ల రూపాయలు ఒక్క పార్టీ కోసం. ఊహించండి. ఆ పార్టీలో జరిగిన ఖర్చు వింటే షాక్ అవుతారు. పారిస్ నుంచి 18,000 కిలోల ఫుడ్ తెప్పించారు, 25,000 పాతకాలపు ఖరీదైన వైన్ బాటిళ్లు, ఆ వైన్ని చల్లగా ఉంచడానికి ఏకంగా మిలిటరీ ఫ్లైట్స్లో యూరప్ నుంచి టన్నుల కొద్దీ ఐస్ తెప్పించారు. అంతేకాదండోయ్, ఎడారి మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేయడానికి ఏకంగా 15,000 చెట్లను ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక సామాన్య ప్రజలనా, వాళ్లను ఆ ఏరియా దరిదాపులో కూడా రానియలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశంలో పిల్లలు ఆకలితో చనిపోతుంటే ఆ దేశ పాలకులు ఇలా 1,000 కోట్లు ఒక పార్టీ కోసం తగలబెడితే అది ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? ఆ కోపమే కదా తిరుగుబాటుకు నిప్పు రాజేస్తుంది. ఆ పార్టీతో మొదలైన ఆ కోపమే 1979లో ఇరానియన్ విప్లవానికి దారితీసింది. ఈ విప్లవంతోనే ఆయతుల్లా ఖొమేనీ అనే కొత్త లీడర్ పవర్లోకి వచ్చారు. ఖొమేనీ అధికారంలోకి వచ్చి రాగానే 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 3 నిర్ణయాలు అమెరికా ఇరాన్ సంబంధాలను పూర్తిగా మార్చేశాయి. ఫస్ట్, ఇరాన్ను ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించారు. సెకండ్, అమెరికన్ ఎంబసీపై దాడి చేసి 52 మందిని బందీలుగా పట్టుకుంటే దాన్ని సపోర్ట్ చేశారు. థర్డ్, ఇరాన్ ఆయిల్ను జాతీయం చేశారు. అంటే వెస్టర్న్ కంపెనీలన్నింటినీ దేశం నుంచి తరిమికొట్టారు. దీంతో అమెరికా రియాక్షన్ చాలా ఫాస్ట్గా, చాలా తీవ్రంగా ఉంది. వెంటనే ఇరాన్కు చెందిన $12 బిలియన్ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది. అంతటితో ఊరుకుందా? లేదు. ఇరాన్కు బద్ధశత్రువైన ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్కు డబ్బు, ఆయుధాలిచ్చి ఇరాన్పైకి ఉసిగొల్పింది. దాని ఫలితమే 8 ఏళ్లపాటు సాగిన భయంకరమైన ఇరాన్-ఇరాక్ యుద్ధం. ఈ యుద్ధంలో దాదాపు 5 లక్షల మంది చనిపోయారు. ఈ దాడులు, ఈ యుద్ధం, వీటన్నింటి తర్వాతే ఇరాన్ ఒక గట్టి నిర్ణయానికొచ్చింది. అదేంటంటే తమని తాము కాపాడుకోవాలంటే, తమ దేశం నిలబడాలంటే తమ దగ్గర ఖచ్చితంగా ఒక అణ్వాయుధం ఉండాలి అని. ఒక్కసారి మనం ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. అమెరికా వాళ్ల ఎకానమీని నాశనం చేసింది, వాళ్ల శత్రువులకు వెపన్స్ ఇచ్చింది, చుట్టుపక్కల దేశాల్లోని ప్రభుత్వాలను కూలదోసింది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్లకు తమని తాము కాపాడుకోవడానికి న్యూక్లియర్ వెపన్ తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు. ఈ స్లైడ్ చూస్తే వాళ్ల భయం ఎందుకో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పశ్చిమాన ఇరాక్లో 1,500,000 అమెరికన్ ట్రూప్స్, తూర్పున ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో 1,00,000 మంది సైనికులు, ఫైటర్ జెట్స్, దక్షిణాన పర్షియన్ గల్ఫ్లో అమెరికా నేవీకి చెందిన 5వ ఫ్లీట్, ఇక దూరంగా పశ్చిమాన ఉన్న ఇజ్రాయెల్ దగ్గర సుమారు 90 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయనే అనుమానం. ఇలా నలువైపులా శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది? ఇలా స్టార్ట్ అయిన ఈ గొడవ కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. పైగా ఈ మధ్య న్యూక్లియర్ డీల్ విషయంలో జరిగిన డ్రామా ఈ మంటలకు మరింత పెట్రోల్ పోసినట్టయింది. 2015లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒక హిస్టారిక్ డీల్ చేసింది. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేస్తే మేము మీపై ఉన్న ఆంక్షలన్నీ తీసేస్తామని ప్రామిస్ చేసింది. దీంతో ఓ కొత్త ఆశ పుట్టింది. కానీ ఆ ఆశ ఎన్నో రోజులు నిలవలేదు. 2018లో
ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ డీల్ను ఒక్క సంతకంతో రద్దు చేశారు. అంతేకాదు, అంతకుముందు కంటే కఠినమైన ఆంక్షల్ని మళ్లీ విధించారు. సో ఈ రోజు మన ముందు రెండు పూర్తిగా భిన్నమైన వాదనలు ఉన్నాయి. వెస్టర్న్ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ ఒక ప్రమాదకరమైన దేశం. అది రహస్యంగా న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తోంది. కానీ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే న్యూక్లియర్ బాంబ్ ఇన్ని దశాబ్దాలుగా వాళ్లపై జరుగుతున్న దాడుల నుంచి, మోసాల నుంచి కాపాడే ఒక రక్షణ కవచం. ఇది ఒక సైకిల్ లాంటిది. ఒకరిపై ఒకరికి అనుమానం, ఆ అనుమానం వల్ల ప్రతీకారం, ఆ ప్రతీకారంతో మరింత ద్వేషం. ఇదొక నెవరెండింగ్ సైకిల్లా మారిపోయింది. మరిప్పుడు ప్రపంచం ముందున్నది ఒకే ఒక్క ప్రశ్న. ఈ అనుమానం, ప్రతీకారంతో నడుస్తున్న ఈ సైకిల్ చివరికి ఒక శాంతి ఒప్పందంతో, ఒక దౌత్యపరమైన కరచాలనంతో ముగుస్తుందా? లేదా ఒక భయంకరమైన ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?